Maya Bazaar English lesson. K.V. Reddy's Maya Bazaar has been voted as the greatest Indian film in an online poll conducted by a television news channel. K.V. Reddy దర్శకత్వం వహించినటువంటి మాయా బజార్ అనే మూవీ హ్యాస్ బీన్ ఓటెడ్ ది గ్రేటెస్ట్ ఇండియన్ ఫిల్మ్ ఇన్ అన్ ఆన్లైన్ పోల్ కండక్టెడ్ బై ఏ టెలివిజన్ న్యూస్ ఛానల్ అంటున్నాడు. ఒక టీవీ ఛానల్ పెట్టినటువంటి ఆన్లైన్ పోటీలో ఇది హ్యాస్ బీన్ ఓటెడ్ యాజ్ ది గ్రేటెస్ట్ ఇండియన్ ఫిల్మ్, భారతదేశంలోనే అత్యంత గొప్ప సినిమాగా ఎన్నిక కాబడింది. ఏ సినిమా? మాయా బజార్. And the poll was conducted to find out India's greatest film till date on the occasion of 100 years of Indian cinema, and people chose Maya Bazaar over other Indian classics. భారత సినిమా 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక ఓటింగ్ పెట్టారు. ఇప్పటి వరకు చూసిన సినిమాలో నెంబర్ 1 సినిమా ఏంది అంటే ఇండియన్స్ మొత్తం కలిసి ఎక్కువ మంది మాయా బజార్కి ఓట్లేశారు. ఇంకా తర్వాత చూడండి. And the film is considered one of the enduring classics of Indian cinema and was christened a landmark achievement in Indian film's cinematography. ఈ ఫిల్మ్ ఈజ్ కన్సిడర్డ్, దీన్ని భావిస్తున్నారు అందరూ, వన్ ఆఫ్ ది ఎండ్యూరింగ్ క్లాసిక్స్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఎండ్యూరింగ్, అనేక ఆటుపోట్లను తట్టుకుంటూ ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఇదే నెంబర్ 1గా నిలబడగలిగిన సినిమా. అండ్ వాజ్ క్రిస్టైన్డ్ ఏ ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ ఫిల్మ్స్ సినిమాటోగ్రఫీ. అసలు ఆ యొక్క సినిమాని తీసిన విధానం, పిక్చరైజేషన్ ఇండియన్ మూవీ చరిత్రలోనే ఒక గొప్ప మైలురాయి అంటున్నాడు. ఆర్ట్ డైరెక్షన్ అండ్ విఎఫ్ఎక్స్ విత్ అన్ అవైలబుల్ టెక్నాలజీ డ్యూరింగ్ ద టైమ్. అప్పట్లో ఉన్నటువంటి కళా దర్శకత్వం కానీ విఎఫ్ఎక్స్ కానీ అలాగే అప్పుడున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకున్నటువంటి మ్యాక్సిమం యూజ్ చేసుకొని ఇప్పటికి కూడా చాలా కొత్తదనంగా కనపడుతుంది. The following is a review on the film when it celebrated the Golden Jubilee in 2007. ఇది 2007 సంవత్సరంలో గోల్డెన్ జూబిలీ సెలబ్రేట్ చేసుకుంది అంటున్నాడు. అంటే 50 సంవత్సరాలైంది ఆ సినిమా తీసి 2007కి. అంటే 1957లో ఆ సినిమా తీయటం జరిగింది. 2007కి ఎంత అయింది? గోల్డెన్ జూబిలీ అన్నాడు. ఏమన్నాడు? గోల్డెన్ జూబిలీ. సరే, తర్వాత నెక్స్ట్ ఇంకా చూడండి. 50 years ago, director K.V. Reddy, or for that matter producers Nagireddy and Chakrapani, would not have imagined that they were unleashing when they decided to make Maya Bazaar a bilingual in Telugu and Tamil. 50 సంవత్సరాల క్రితం కేవీ రెడ్డి, నిజానికి నాగిరెడ్డి కానీ చక్రపాణి కానీ డైరెక్టర్ కేవీ రెడ్డి కానీ అరే ప్రొడ్యూసర్స్ అయినటువంటి నాగిరెడ్డి లేదా చక్రపాణి వాళ్ళు వుడ్ నాట్ హ్యావ్ ఇమాజిన్డ్, ఊహించి ఉండరు అంటున్నాడు. వాట్ దే వర్ అన్లీషింగ్, వాళ్ళు ఏమి ఆవిష్కృతం చేయబోతున్నారో. వెన్ దే డిసైడెడ్ టు మేక్ మాయా బజార్ ఏ బైలింగ్వల్ ఇన్ తెలుగు అండ్ తమిళ్. ఒక సినిమా ద్విభాషల్లో తీద్దాం అనుకున్నారు మాయా బజార్ అనే సినిమాని, తెలుగు అండ్ తమిళ్లో. వాళ్ళు ఏదో మామూలుగా తీశారు, కానీ వాళ్ళకి అప్పటికి తెలియదు. ఏం తెలియదు? ఈ సినిమా ఒక చరిత్రలో నిలిచిపోతుంది అని. ది ఫినిష్డ్ ప్రోడక్ట్ హిట్ ది స్క్రీన్ in 1957 to become a landmark movie in Telugu film. ఈ ప్రోడక్ట్ 1957లో ఒక ల్యాండ్మార్క్ ఫిల్మ్ అయిందంటున్నాడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, అలానే తమిళ్లో కూడా. ఇట్ బికేమ్ ఏ హిట్ నాట్ ఓన్లీ ఫర్ ది స్టెర్లింగ్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ది స్టార్ ఎన్సెంబుల్ అండ్ ఇట్ హ్యాడ్ రైట్ ఫ్రమ్ ఎస్వి రంగారావు, సావిత్రి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అండ్ గుమ్మడి, బట్ ఆల్సో బికాస్ కేవీ రెడ్డి వాజ్ ఇన్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ఎవరీ ఫ్రేమ్ ఆఫ్ ఇట్. ఇందులో మంచి పెద్ద పెద్ద నటీనటులు ఉన్నారు. ఎవరు? ఎస్వి రంగారావు, సావిత్రి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, గుమ్మడి, ఇంతమంది ఉన్నా కానీ ప్రతి ఫ్రేమ్ మీద కమాండ్ మాత్రం కేవీ రెడ్డిదే అంటున్నాడు. ఫుల్ కమాండ్ ఓవర్ ఇట్ అని చెప్తున్నాడు. అండ్ దెర్ ఈస్ లిటిల్ ఎల్స్ వన్ కుడ్ ఎక్స్పెక్ట్ వెన్ ఆల్ టైమ్ గ్రేట్స్ లైక్ మార్కస్ బాట్లే సినిమాటోగ్రఫీ, ఘంటసాల మ్యూజిక్, ఎంఎల్ వసంతకుమారి, లీలా, సుశీల అండ్ మాధవ్ పెద్ది ప్లేబ్యాక్, గోఖలే ఆర్ట్, పసుమర్తి కొరియోగ్రఫీ అండ్ పీతాంబరం మేకప్ got together to weave magic around an episode from Mahabharata, Sasareka Parinayam. So ఇక్కడ మార్కస్ బాట్లే
పిక్చరైజేషన్, అలానే మ్యూజిక్ ఘంటసాల, అర్థమైందా? మరి ప్లేబ్యాక్ పాటలు మాధవపెద్ది, సుశీల, లీల, ఎమ్మెల్యే వసంతకుమారి వీళ్ళు. అండ్ ఆర్ట్ కళ పసుమర్తి, కొరియోగ్రఫీ అంటే డ్యాన్స్ అనమాట. మరి పీతాంబరం మేకప్, వీళ్ళందరూ కూడా మహాభారతంలోని శశిరేఖ పరిణయం అనే దాన్ని తీసుకొని చక్కగా ఒక మంచి ఎపిసోడ్ని అందించారు అని చెప్తున్నాడు. ఒక మంచి డ్రామా అందరికీ కావాల్సినటువంటి. And however, the greatness of Mayabazar, about which much is said and written, is not just because of these facets alone. అయితే మాయాబజార్ యొక్క గొప్పతనం ఇవి మాత్రమే కాదు, ఇప్పుడు చెప్పిన రాసిన ఇంతవరకే కాదు, ఈ కోణాలే కాదు. ఫేసెట్స్ అంటే ముఖాలు, ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ ట్రిబ్యూట్ టు తెలుగు కల్చర్, లాంగ్వేజ్ అండ్ కస్టమ్స్ ఆఫ్ ది ల్యాండ్. భారతీయ భాషల్లో తెలుగు భాషకి, తెలుగు కల్చర్ సంస్కృతికి, అలానే తెలుగు ఆచార వ్యవహారాలకి ఇది ఒక నివాళి లాంటిదని చెప్తున్నాడు. ది ఫిల్మ్ వాజ్ వాచ్డ్ రిపీటెడ్లీ సూన్ ఆఫ్టర్ its release because people identified every character of the film with someone they knew in their immediate vicinity, and audience still do the same now. ఇంకా చూడండి, ది ఫిల్మ్ వాచ్డ్ రిపీటెడ్లీ సూన్ ఆఫ్టర్ ఇట్స్ రిలీజ్. సినిమా విడుదలైన మరుక్షణం రిపీటెడ్గా పదే పదే చూశారు ప్రేక్షకులు. అండ్ పీపుల్, ఎందుకంటే పీపుల్ ఐడెంటిఫైడ్ ఎవ్రీ క్యారెక్టర్ ఆఫ్ ది ఫిల్మ్ విత్ సమ్వన్ దే న్యూ. ఆ సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల, వాళ్ళ ఇళ్లలో ఉండే క్యారెక్టర్ లాగా ఉన్నాయి కాబట్టి. అండ్ ఇన్ దేర్ ఇమ్మీడియట్ విసినిటీ అంటే పరిసరాలు. అండ్ ది ఆడియన్స్ స్టిల్ డు నాట్ డూ ది సేమ్. ఆడియన్స్ కూడా ఆ సినిమాలో ఏం చేశారో అలాగే ఇంటి దగ్గర కూడా చేయటం మొదలుపెట్టారు. అంటే ఆ సినిమా అనేది వాళ్ళ లైఫ్లో పార్ట్ అయిపోయింది. ది డైలాగ్స్ రిటర్న్ బై పింగళ నాగేంద్రరావు యాజ్ వెల్ ది లిరిక్స్. డైలాగ్స్ రాసింది మాటల రచయిత పింగళ నాగేంద్రరావు, పాటలు కూడా ఆయనే రాశాడు. వర్ ది సేమ్ దట్ ది పీపుల్ వర్ హియరింగ్ ఆర్ యూజింగ్ ఇన్ దేర్ కాన్వర్సేషన్స్ ఎవ్రీ డే. వాళ్ళు రోజువారీ మాట్లాడేటువంటి భాషలో నుంచి ఆయన పాటలో మాటలు రాయటం జరిగింది. అండ్ ఇఫ్ నాట్ దోస్ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ తెలుగు లైఫ్ దేర్ ఆఫ్టర్. ఒకవేళ ఆయన ఏదైనా కొత్తగా రాసి ఉంటే అవి తర్వాత వాళ్ళ భాషలో భాగమైపోయినాయి. అండ్ శశిరేఖాస్ నే ఘటోద్గజాస్ మనది సోదర ప్రేమ, మనది సోదర ప్రేమ. శశిరేఖ డైలాగు కాదు కాదు నే అంటే కాదు అని, ఘటోద్గజుడు అంటాడు మనది సోదర ప్రేమ అనే డైలాగు బికేమ్ ఇమ్మోర్టలైజ్డ్ యాజ్ మచ్ యాజ్ శశిరేఖ సూర్యకాంతంస్ అంతా అలమలమే కదా, విచ్ హ్యాస్ బికమ్ ఎ వే ఆఫ్ లైఫ్ ఇన్ గ్రీటింగ్ పీపుల్. అంతా అలమలమే కదా అంటే అంతా బాగున్నారా అనే దాన్ని అంతా అలమలమే కదా అని సూర్యకాంతం డైలాగు. అలాగే శశిరేఖ ఘటోద్గజుడి రూపంలో మనది సోదర ప్రేమ అనే డైలాగు చాలా పాపులర్ అయిపోయింది అని చెప్తున్నాడు. యాజ్ ఫర్ సాంగ్స్, ఆహనా పెళ్ళంట స్టిల్ రివర్బరేట్స్ ఇన్ మ్యారేజెస్ అండ్ వివాహ భోజనంబు ఈజ్ ఎట్ అదర్ మస్ట్. ఆహనా పెళ్ళంట అనేటువంటి పాట, అలానే వివాహ భోజనంబు అనే పాట తప్పనిసరిగా అందరూ వినే ఉంటారు. ప్రతి పెళ్లిలో కూడా ఈ పాటలు ప్లే చేయబడుతూ ఉంటాయి అంటాడు. An entire repertoire was added to the Telugu dictionary by the film. An entire repertoire అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీనింగ్స్లో ఇచ్చాడు. రిపర్టైర్ మీన్స్ ఆల్ దట్ ఏ పర్ఫార్మర్ కెన్ డూ. అంటే ఒక పర్ఫార్మర్, నటించేవాడు చేయగలిగిందంతా వాడు డైలాగ్స్తో చెప్పడం ద్వారా కానీ, ముఖంతో అభినయించడం కానీ, లేకపోతే చేతులతో, తన యొక్క బాడీతో హావభావాలు, తన వ్యక్తీకరణ చేయగలిగే విషయాలన్నింటినీ మొత్తాన్ని కలిపి రిపర్టాయర్ అంటాం. సో అన్ ఎంటైర్ రిపర్టాయర్ వాజ్ యాడెడ్ టు ది తెలుగు డిక్షనరీ బై ది ఫిల్మ్. సో ఈ సినిమాతో పూర్తి స్థాయిలో మన తెలుగు డిక్షనరీకి కొంత పదజాలం లభించింది అంటాడు. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ తల్పం, యూజ్డ్ ఫర్ డినోటింగ్ ఏ కాట్ ఆర్ బెడ్ ఆర్ ఏ బెడ్. తల్పం అనే మాటని మన మంచానికి వాడుతున్నాం, ఆ సినిమాలో వాడారు. అండ్ వర్ తెలుగుస్ యూజింగ్ గిల్పం యాజ్ అన్ యాంటోనిమ్ ఆఫ్ ఇట్ టిల్ ది మూవీస్ అడ్వెంట్. తల్పం అంటే మంచం, మరి ఇక్కడ తల్పానికి ఆపోజిట్ వర్డ్ గల్పం అని ఆ సినిమాలో వాడటం జరిగింది. నార్ డిడ్ ఎనీవన్ టెల్ సో ఎంఫటికల్లీ అంటిల్ ఘటోద్గజ దట్ ఎవరు పుట్టించుకుంటే మాటలు ఎలా పుడతాయి. అండ్ హెన్స్ ఇఫ్ ఫ్రెండ్స్ ఆర్ టు బి కాల్డ్ అస్మదీయులు దెన్ ఎనిమీస్ కుడ్ బి టర్మ్డ్ తస్మదీయులు. సో ఈ మాటలు ఘటోద్గజుడు చెప్పిన మాటలు, ఎవరు పుట్టించుకుంటే మాటలు ఎలా పుడతాయి అనేటువంటి మాట. అలాగే అస్మదీయులు, స్నేహితుల్ని అస్మదీయులని, అలానే శత్రువుల్ని తస్మదీయులని. అండ్ విల్ ఎనీవన్ ఫర్గెట్ ది ఎక్స్ప్రెషన్
వేయండిరా వీడుకో వీరతాడు. మరి ఇది కూడా వేయండిరా వీడుకొక వీరతాడు అనే మాట. అండ్ నో ఎక్సెప్షన్ టు హై హై సోదర హై హై నాయక. అలానే హై హై సోదర అనే మాట, హై హై నాయక అనే మాట, అవి కూడా ఆ సినిమాలో ఉన్న పదాలే. ది స్టోరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ వోవెన్ అరౌండ్ ది లవ్ ఆఫ్ శశిరేఖ అభిమన్యు. మరి ఈ యొక్క సినిమా స్టోరీ ఓవెన్, ఓవెన్, వీవ్ అంటే అల్లుట, అల్లబడింది ఎవరెవరి మధ్య? అరౌండ్ ది లవ్ ఆఫ్ శశిరేఖ అండ్ అభిమన్యు. శశిరేఖ బలరాముడి కూతురైనటువంటి శశిరేఖకి అర్జునుడి కొడుకైనటువంటి అభిమన్యుడికి మధ్య ప్రేమ, వీళ్ళ ప్రేమ చుట్టూ ఈ స్టోరీ అల్లబడింది. అండ్ విత్ కృష్ణ అండ్ బలరామ హ్యావింగ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఓవర్ ఇట్, దేర్ వైవ్స్ టు టేక్ సైడ్స్ యాజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఇన్ ఎనీ ఫ్యామిలీ. అయితే అన్నదమ్ములైనటువంటి కృష్ణుడు, బలరాముడు కృష్ణుడు ఇద్దరూ కూడా డిఫరెన్సెస్. కృష్ణుడికి వాళ్ళ ప్రేమ చిగురించాలి, వాళ్ళ ప్రేమ ఫలించాలని కృష్ణుడు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. బలరాముడికేమో ఆ ప్రేమ నచ్చదు, అంటే అర్జునుడి కొడుకుని తన కూతురు ప్రేమించటం. ఇంకా చెప్తున్నాడు ఇక్కడ. సో అలాగే వాళ్ళ భార్యలు కూడా సైడ్స్, అంటే ఒకళ్ళు ఒక గ్రూపు, ఇంకొకళ్ళు ఇంకో గ్రూపు. టు ఇంట్రడ్యూస్ ది థీమ్ ది డైరెక్టర్ యూజెస్ ఏ మ్యాజిక్ బాక్స్. సో ఆ థీమ్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక మ్యాజిక్ బాక్స్ని పెట్టడం జరిగింది. ఒక మహిమ గల, ఒక మంత్రశక్తి గల ఒక బాక్స్, అన్ ఈక్వలెంట్ ఆఫ్ ఏ టీవీ స్క్రీన్. అది ఎలా ఉంటుందంటే ఆ బాక్స్లోకి చూస్తే అది ఒక టీవీ స్క్రీన్ లాగా అందులో కనపడుతూ ఉంటారు. విచ్ డిస్ప్లేస్ వాట్ ఎవర్ ఈజ్ డియర్ టు ది వ్యూయర్స్ హార్ట్. ఆ యొక్క బాక్స్లోకి, ఆ బాక్స్ని ఓపెన్ చేసి దానిలోకి చూస్తే ఆ చూసేవాడి యొక్క మనసులో ఏదైతే ఇష్టపడుతుంటాడో ఆ పిక్చర్ అందులో కనపడుతూ ఉంటుంది. అండ్ శశిరేఖ న్యాచురల్లీ సీస్ అభిమన్యు. అయితే శశిరేఖ ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూడగానే అందులో ఆమెకి సహజంగా అభిమన్యుడు కనపడతాడు. శశిరేఖ మనసులో, శశిరేఖ బాగా ప్రేమించింది కాబట్టి అభిమన్యుడి ఫోటో కనపడుతుంది అందులో. అండ్ బలరామ గెట్స్ టు సీ హిజ్ శిష్య దుర్యోధన అని ఇట్. మరి బలరాముడు చూడంగానే తన శిష్యుడైన దుర్యోధనుడు కనపడతాడు. అంటే బలరాముడికి ఇష్టడైనటువంటి వాడు దుర్యోధనుడు. హిజ్ వైఫ్ ల్యాప్స్ అప్ ది సైట్ ఆఫ్ అన్ array of jewelry and the audience laughed heartily because they knew that someone back home was equally attached to the riches. మరి బలరాముడి భార్య, ఆమె చూడంగానే పెద్ద నగల రాసులు కనపడతా ఉంటాయి. వెంటనే ఆడియన్స్, ఆ సినిమా చూసేవాడు నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకంటే తమ ఇళ్లలో కూడా ఎవరో వాళ్ళ పెద్దమ్మో, పిన్నో, లేకపోతే అత్తయ్యో, మావయ్యో, లేకపోతే ఎవరైనా కానీ చుట్టాల్లో ఎవరో ఒకళ్ళు ఆ యొక్క నగల మీద ఆశ ఉండేటువంటి వాళ్ళు గుర్తొచ్చి ఆ యొక్క ఆ ధనం మీద మోజు ఉండేటువంటి వాళ్ళు నవ్వుకుంటాం జరుగుతుంది. అంటే ఆ సినిమా అంత దగ్గరగా రీచ్ అయ్యేట్టుగా అందులో ఉన్న సన్నివేశాలు ఉన్నాయని చెప్తున్నాడు. వెన్ బలరామ కర్టు టెల్స్ హిస్ సిస్టర్ సుభద్ర, ఆగడాలు అఘాయిత్యాలు నాకు పనికిరావు. బలరాముడు సుభద్రతో అంటాడు, చెల్లెలతో, ఏమని? సుభద్ర, ఆగడాలు అఘాయిత్యాలు నాకు పనికిరావు, ఆగడాలు అఘాయిత్యాలు నాకు పనికిరావు అనే మాట. వెన్ హీ వాజ్ కాన్ఫ్రంటెడ్ విత్ ది లేటెస్ట్ ఇండిగ్నేషన్ at his decision to separate శశిరేఖ and అభిమన్యు. ఇండిగ్నేషన్ అంటే కోపం. when he was confronted with the latest indignation at his decision to separate శశిరేఖ and అభిమన్యు. సో అభిమన్యుని, శశిరేఖని విడగొట్టాలి అనేటువంటి ఆలోచన వీళ్ళకి. women folk among the viewers sighed recalling their own tribulations in the hands of such brothers. మరి సుభద్రకేమో తన కొడుకు అభిమన్యుడు అన్న కూతురిని చేసుకోవాలనే కోరిక, మరి అన్నకి ఇష్టం లేదు, అంటే బలరాముడికి ఇష్టం లేదు. సో ఉమెన్ ఫోక్, ఆడవాళ్ళు, అమాంగ్ ది వ్యూయర్స్, ఈ చూసేటువంటి వాళ్ళు, ప్రేక్షకులు, ఈ సినిమాను చూస్తున్న వాళ్ళు, సైడ్ రికాలింగ్ దేర్ ఓన్ ట్రిబులేషన్స్. సై అంటే నిట్టూర్పులు విడుస్తూ ఉంటారు. రికాల్ అంటే గుర్తుకు తెచ్చుకోవడం. దేర్ ఓన్ ట్రిబులేషన్స్, వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళ అన్నదమ్ముల మధ్య ఎలా నలిగిపోయిన విషయం, వాళ్ళ భర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరి వైపు ఉండాలో కూడా తెలియని పరిస్థితి. ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ సచ్ బ్రదర్స్. సో అలాంటి అన్నల మధ్య తమ యొక్క బాధలు గుర్తొచ్చి ఆ సినిమాని బాగా అడాప్ట్ చేసుకోవడం జరిగింది అంటాడు. అంటే మాయాబజార్ సినిమాలో ఉన్న సన్నివేశాలన్నీ అవి దేవతలకు సంబంధించిన అయినప్పటికీ కూడా మన ప్రపంచానికి, మన ఫ్యామిలీకి, ప్రతి ఫ్యామిలీకి, చూసే ప్రతి ప్రేక్షకుడికి కనెక్ట్ అయిపోతుందని చెప్తున్నాడు. ఫ్రేమ్ ఆఫ్టర్ ఫ్రేమ్ ఇంపాక్ట్స్ వ్యూయర్స్ విత్ సిమిలారిటీస్. ఒక ఫ్రేమ్ తర్వాత ఇంకో ఫ్రేమ్, ఈ సీన్ కాబట్టి ఇంకో సీన్, ప్రతి సీను కూడా వాడు తన చుట్టుపక్కల చూసిందే, తన ఇంట్లో జరిగిందే,
తన చుట్టుపక్కల మధ్య జరిగినటువంటి సన్నివేశాలే. సిమిలారిటీస్, పోలికలు అలా ఉంటాయి. ది గ్రేట్నెస్ ఆఫ్ ది డైరెక్టర్ లైస్ హియర్. మరి ఈ యొక్క డైరెక్టర్ యొక్క గొప్పతనం ఇక్కడే ఉంది. హీ సక్సెస్ఫుల్లీ రెడ్యూసెస్ ఆల్ క్యారెక్టర్స్ టు ఆర్డినరీ మోర్టల్స్. అంత పెద్ద పెద్ద క్యారెక్టర్స్ని, కృష్ణుడు, బలరాముడు, అలానే సుభద్ర, అర్జునుడు, మరి వీళ్ళందరినీ, ఈ ఘటోత్కచుడు, రాక్షసుడు, వీళ్ళందరినీ కూడా ఒక సాధారణమైనటువంటి మోర్టల్స్, ఒక మనుషుల్లాగా చూపించాడు. డిస్ప్లేయింగ్ ఆల్ ది ఫాలిస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఎక్సెప్ట్ ఘటోత్కజ అండ్ కృష్ణ. సో వాళ్ళందరూ ఒక మానవుల్లాగా ప్రవర్తించారు. మానవులకు ఉండేటువంటి లోపాలు, మానవులకు ఉండేటువంటి హావభావాలు, ఇవన్నీ కూడా వాళ్ళలో చూపించడం జరిగింది. ఒక ఘటోత్కజుడు, అలానే కృష్ణుడు తప్ప. అండ్ దెన్ హీ ఇంజెక్ట్స్ ఇన్ టు ది యాదవ హౌస్ హోల్డ్ తెలుగు అట్మాస్ఫియర్. మరి అది యదువంశానికి చెందినటువంటిది, యాదవుల కుటుంబానికి సంబంధించిన విషయం కూడా. దీనిలోకి మన తెలుగు అట్మాస్ఫియర్ మొత్తాన్ని చూపించడం జరిగింది. అంటే మన ఆంధ్ర యొక్క నాగరికత, ఆంధ్ర యొక్క సంస్కృతి, సంప్రదాయాలన్నీ కూడా ఫుల్ విత్ ఇట్ సిమిలీ. అండ్ దెన్ హీ ఇంజెక్ట్స్ ఇన్ టు ది యాదవ హౌస్ హోల్డ్ తెలుగు అట్మాస్ఫియర్ ఫుల్ విత్ ఇట్స్ సిమిలీ, ఇమాజరీ, ఎడేజ్, సార్కాజం, విట్. చూడండి, ఇక్కడ మన తెలుగు అట్మాస్ఫియర్ మొత్తం ఫుల్ విత్ ఇట్స్ సిమిలీ. సిమిలీ అంటే పోలికలు, ఇమాజరీ అంటే ఊహలు, ఎడేజ్, సార్కాజం అండ్ విట్. సో మనం చెప్పుకుంటూ ఉంటాం కొంచెం వ్యంగ్యంగా, అలానే కొంచెం హ్యూమరస్గా, చతురతగా, ఇవన్నీ కూడా అందులో చూపించబడ్డాయి అంటున్నాడు. ది రిజల్ట్, ఈ రిజల్ట్ ఏంటి అంటే చివరికి ఎ ఫీస్ట్ ఫర్ ది ఐస్ అండ్ సోల్, ఒక విందు చూసే కళ్ళకి అలానే మనసుకి. దట్ ఈజ్ మాయాబజార్ ఫర్ యూ. అది మాయాబజార్ అంటే మీకు. మైండ్ యూ, దిస్ ఈజ్ ఏ స్టోరీ ఆఫ్ పాండవాస్ అండ్ కౌరవాస్ విత్ యాదవాస్ పిచింగ్ ఇన్. సో గుర్తుంచుకోండి, ఇది పాండవులకి కౌరవులకి మధ్యనటువంటి స్టోరీ. మధ్యలో యాదవులు వస్తారు ఇందులో. బట్ వన్ నెవర్ సీస్ ది పాండవాస్ త్రూ అవుట్ ది ఫిల్మ్. అయితే పాండవులు ఎక్కడ ఈ సినిమాలో కనిపించరు. వీ ఓన్లీ హీర్ ఆఫ్ దెమ్. అందులో పాండవ క్యారెక్టర్లు ఏది కనపడదు. 5 అన్నదమ్ములు ఎవరూ కనపడరు. కాకపోతే వాళ్ళ గురించి మనం వింటూ ఉంటాం. ఇఫ్ ఎనీ ఎన్ఆర్ఐ ఆస్క్స్ యూ టు సజెస్ట్ వేస్ టు టీచ్ తెలుగు కల్చర్, జస్ట్ ఆస్క్ హిమ్ ఆర్ హర్ టు ఇంట్రడ్యూస్ దెమ్ టు మాయాబజార్ ఫస్ట్. ఎవరైనా ఒక ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెంట్ ఇండియన్ వచ్చి మిమ్మల్ని అడిగితే తెలుగు కల్చర్ని మాకు నేర్పించండి, ఎలా నేర్పించాలని అడిగితే సింపుల్గా మీరు వాళ్ళని అడగొచ్చు, మీరు ఆ మాయాబజార్ సినిమా చూడండి అని. ఫర్దర్, ఇఫ్ దే సీక్ టు నో అబౌట్ దట్ అంకుల్స్, ఆంట్స్ అండ్ కజిన్స్ బ్యాక్ హోమ్, బ్రింగ్ ఇన్ దేర్ నేమ్స్, లుక్ దిస్ ఈజ్ యువర్ బలరామ. సో వాళ్ళు కనుక అత్త అంటే ఏంటి, లేకపోతే మామయ్య అంటే ఏంటి, బాబాయ్ అంటే ఏంటి, పిన్ని అంటే ఏంటి, బామ్మర్ది అంటే ఏంటి, బావ అంటే ఏంటి, అన్నదమ్ములు అంటే ఏంటి అని అడిగితే ఆ సినిమా చూపించి, ఇదిగో ఇతను మీ యొక్క బలరాముడు, ఇతను శశిరేఖ, ఈమె పలానా అని ఈ క్యారెక్టర్స్ని చూపించి వాళ్ళ యొక్క ఆ సంబంధ బాంధవ్యాలు, అంటే వాళ్ళ యొక్క రిలేషన్, చుట్టరేఖ ఎవరికి ఏమవుతారు అనేదాన్ని ఆ సినిమా చూపించి చెప్పచ్చు అని చెప్తాడు. ఎనీ బెటర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇంకా ఇంతకంటే ఎవరైనా చేయగలరా? ఎనీ బెటర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్, ఇంతకంటే ఇంకేదైనా చక్కగా చెప్పగలిగే మార్గం ఉందా? లేదు, ఇదే నెంబర్ 1 అంటున్నాడు. దెన్ ఆన్ వర్డ్స్ ఇట్ ఈజ్ ఆల్ లాహిరి లాహిరి లాహిరిలో. సో ఇవన్నీ చెప్పుకున్నాం. మరి ఇందులో అద్భుతమైన పాట ఒకటి ఉంది, లాహిరి లాహిరి లాహిరిలో అనే పాట. మరి అది తక్కువేం కాదు, అది కూడా శశిరేఖ, అభిమన్యుడు పాడుకునే పాట. వాళ్ళిద్దరూ దొంగతనంగా బయటికి వెళ్ళి ఆ యొక్క ఆ నదిలో పాటలు పాడుకుంటూ ఉంటే ఆ పడవ మీద, అప్పుడు ఒక భటుడు వచ్చి చూస్తాడు, బలరాముడికి చెప్తాడు, అభిమన్యుడు మీ కూతురు శశిరేఖ ఇద్దరు ఆ పడవలో విహారం చేస్తూ ఉన్నారని. అప్పుడు బలరాముడు వస్తాడు చూడటానికి. ఈలోపు కృష్ణుడు వచ్చి వాళ్ళిద్దరిని అక్కడి నుంచి పంపించేసి, ఆ పడవలో కృష్ణుడు అలాగే రుక్మిణీదేవి వాళ్ళిద్దరూ ఆ పాట పాడుతూ ఉంటారు. అప్పుడు బలరాముడు చూస్తాడు, చూసి అయ్యో నా కూతురు అతను అభిమన్యుడు కాదు కదా ఇక్కడ ఉంది, నా తమ్ముడు ఉన్నాడు, నా మరదలు ఉంది అని చెప్పి ఆనందంతో ఉంటాడు. అదే సమయంలో ఈ అన్నదమ్ములు చూసి, ఈ అన్న వదిన చూసి కృష్ణుడు వెళ్ళిపోతారు. మళ్ళీ బలరాముడు భార్య వాళ్ళిద్దరూ ఆ పడవలో ఎక్కి ఆ పాటను కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఆ పాట 3 జంటలు ఆ పాటలో మనకు కనపడటం జరుగుతుంది. చాలా అద్భుతమైన పాట అని చెప్తున్నాడు. ఇది ఈ మాయాబజార్ గురించినటువంటి ఈ యొక్క ఆర్టికల్, ఈ వ్యాసం అనేది
హిందూ పత్రికలో ఇంగ్లీష్ పేపర్ హిందూలో ఏప్రిల్ 21వ తారీఖు 2006 సంవత్సరం వచ్చింది ఇందులో. దాన్ని మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.